తిరుచానూరు పద్మావతి అమ్మవారి వాహన సేవకులపై దాడి జరిగింది. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా వాహనాన్ని మోసే వాహన సేవకులు తమ డ్యూటీని ముగించుకొని తిరిగి వెళ్తుండగా చంద్రగిరి తొడవాడకు చెందినటువంటి వాహన సేవకులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. అమ్మవారి వాహన సేవ అనంతరం వాహన సేవకులను తమ స్వగృహాలకు బయలుదేరినటువంటి సమయంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా రావడంతో వివాదం మొదలైంది. ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని వాహనాలను పక్కకు జరిపితే తాము వెళ్లిపోతామంటూ కూడా టీటీడీ వాహన సేవకులు కోరగా స్థానికులతో మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తర్వాత వాహన సేవకులపై స్థానికులు విచక్షణ రాహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ముగ్గురు వాహన సేవకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారి వాహన సేవకులు దాదాపు అమ్మవారి ఆలయంలో 50 మంది వాహన సేవకులు అయితే రోజు పనిచేస్తున్నారు. అయితే వాహన సేవ అంటే ప్రతిరోజు అమ్మవారి వాహన సేవ సాయంత్రం 7 గంటలకు తిరుచి వాహన సేవ జరుగుతుంది. వాహన సేవ అనంతరం తమ విధులను తమ పనులను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలోనే వివాదం జరిగిందని చెప్పి కూడా పోలీసులు అయితే భావించారు. ముఖ్యంగా అదే క్రమం మాడా వీధిలో వాహన మండపం కాడ వాహనాలు పార్కింగ్ చేస్తారు వాహన సేవకులు. స్వామివారి అమ్మవారి వాహన సేవ ముగించిన పెదప తమ వాహనంలో తిరుగు ప్రయాణం అవుతుండగా మాడా వీధుల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొనింది. ఈ క్రమంలోనే స్థానికులకు అలాగే వాహన సేవలకు మధ్య వివాదం రేగింది. మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. వాహన సేవకుల మీద విచక్షణ రహితంగా దాడి చేశారని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా దాడికి పాల్పడిన వారు తిరుచానూరు మాజీ సర్పంచి అయినటువంటి వైసీపీ మాజీ సర్పంచి రామచంద్ర రెడ్డి తన సోదరుడు అని చెప్పి కూడా అతని అనుచరులు అని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వాహన సేవకుల మీద ఇలాంటి శిక్షణ రహితంగా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి కూడా భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. స్వామివారి అమ్మవారి వాహనం సన్నిధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అని చెప్పి కూడా భక్తులు అయితే పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా భక్తులు పోలీసులకైతే సూచించారు. గతంలో కూడా స్థానికులు అలాగే వాహన బేరల మీద దాడి చేసిన ఘటనలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వాహన సేవకులు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా పోలీసులు తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.